అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. నన్ను ఎంతో మంది అవమానించిరు, తిట్టిరు, అందరు నా వాళ్ళే. అన్న వచ్చేటప్పుడు ఏం తీసుకురాలి, పోయేటప్పుడు మాత్రం మీ ప్రేమ కావాలని అనుకున్నా అంతే అన్న. ఇలా పగలు కోపాలు ఎందుకన్నా అన్న? ఒక రైతు బిడ్డ వెనుక ఉండి చూడుర్రు అన్న. ఆ రైతు బిడ్డగా ఎంత సంతోషపడతానో మీకు ఇట్లా తెలుసా అన్న? అన్న ఒక రైతు బిడ్డ కోరిక నెరవేర్చింది మీరే అన్న. మాటలు వస్తలేవు. నాగార్జున సండే రోజు వచ్చినప్పుడు కూడా ఆయన అన్నాడు, ఒక మిర్చి చెట్టు కాపాడలేను నువ్వేం రైతు అన్నాడు. 7 లక్షలు పోయినాయి. పల్లవి ప్రశాంత్ సూసైడ్ చేసుకోవడానికి కూడా పోయిండు. చేనుకు కొట్టే మందులను పక్కకు కూర్చుండు, మందు తాగుతా అని ఏడ్చుకుంటూ కూర్చుండు. పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి రైతు బిడ్డ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ పెట్టుకొని నటిస్తున్నాడు బిగ్ బాస్ హౌస్ లో. అంటే రైతు బిడ్డ అని చెప్పుకోక ఎందుకు మీరు అంత డల్ అయితే ఎట్లా చెప్పు? అక్కడ మీరు ఇలా బాధపడితే ఆయన అక్కడ హ్యాపీ ఉంటాడా? మాకు ఏమి బాధపడడు ఏంటంటే 26 ఎకరాల జాగు ఉంది, 2 బెంచ్ కాళ్ళు ఉన్నాయి. ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ వాళ్ళ విలేజ్ లో ఉన్నాం అనమాట. సో చూడొచ్చు, కనిపించే పొలం వాళ్ళదే అనమాట. అసలు పల్లవి ప్రశాంత్ చాలా కష్టపడి ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో తను ఉన్నాడు. అంటే చాలా ఎంతో కష్టం ఉంటే మనం ఆ స్థాయిలోకి ఎదుగుతాం. ఒక రైతు బిడ్డ అని కూడా. బాబు నమస్తే. నమస్తే బాబు, నమస్తే. జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చినట్టే చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. సంతోషం, మా కొడుకు బిగ్ బాస్ లో పోయిండు కాబట్టి సంతోషంగా ఉన్నా. ఫుల్ సంతోషంగా ఉన్నా. కాదు బాబు, పొలంలో మాత్రం పని చేస్తున్నావు. నేను నడుచుకుంటూ వస్తున్నా, నిజంగా చెప్తున్నా. నాకు అసలు నడవడానికి కూడా వస్తలే లోపలికి. చదువుకున్న వాళ్ళు కదా బిడ్డ మీరు. మా కష్టజీవులు ఇట్లే ఉంటాయి. రైతులకు ప్రతి ఒక్కరికి తిప్పలే ఉంటది, మీకు మాత్రం సుఖం ఉంటది. డాంబర్ రోడ్ల మీద తిరిగేటోళ్ళు కదా. ఎంతైనా మాకు రైతులు అంటేనే ప్రేమ, అభిమానం. ప్రేమ అందరికి ఉండదు బిడ్డ. 100కి 70% ఉంటది, 30% ఉండదు. అంతే అంటూ పైసలు కావాలి, ఎవరిని ముంచాలి, ఎన్ని బిల్డింగ్లు కట్టాలని ఉంటాయి చూడు. వాళ్ళకి రైతుల మీద ఉండదు. తినేది కూడా తిండి రైతులు పండించింది. రైతులు పండించిందని ఆలోచన చేయరు. చేసేటోళ్ళు అయితే అమర్దీప్ అనకపోవు కదా మాట. అమర్దీప్ డైలీ బిగ్ బాస్ ఉన్నట్టు మైండ్ అంతా. మా మైండ్ మా కొడుకు పోయిండు కాబట్టి అందులోనే ఉంటది. చాలా కష్టపడ్డాడు మీ కొడుకు. ఎందుకంటే 4 సంవత్సరాల కష్టం అనుకొచ్చేది. చాలా కష్టపడి వీడియోస్ చేసి, అంటే ఒక కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతుంటే, ఒక కొడుకు డాక్టర్ అవుతున్నా, అంటే ఒక కొడుకు కలెక్టర్ అవుతున్నా, అంటే ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారు. అదే ఎవరు తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారు? ప్రతి ఒక్క రైతు పుస్తకాడు అమ్ముకొని, ఏదన్నా పొలం ఉంటే పొలం అమ్ముకొని వాళ్ళు చదవాలని చదివిస్తాం. వాళ్ళ నశివ బాగాలేక, ఇక్కడ నాలెడ్జ్ లేనోళ్ళు చదువు రాక ఇక వాళ్ళు ఊకుంటారు. అంత కన్నా తల్లిదండ్రులైనా కొనాకరికి నా కొడుకు ఏమవుతాడో ఏమని ఆగమయ్యే పరిస్థితిలో రైతు పొద్దున లేచి పొలం చూసుకొని, గొడ్డు అంటే చేను చిలక అన్నీ చూసుకొని, మబ్బుల పాము పురుగు భూసి అన్నీ చూసుకుంటా కొనాకరికి వస్తే ఒకసారి కరెంటు చాట అయి కూడా చచ్చిపోయిన రోజులు ఉన్నాయి. ఒక్కొక్కరు రైతులకు ఉన్నంత బాధ ప్రపంచం మీద ఎవరికి ఉండదు. కాదే ఇంతసేపు ఈ ఎండలా ఈ పొలంలా ఏంది అసలు? నాకు ఒక 10 నిమిషాలు ఉండాలన్నా నాతో అయితే లేదు. మాకు పెద్ద పెద్ద జాబులు లేవు కదా బిడ్డ. మాకు గివే చూసుకుంటాం. మంచిగా దేవుడు కరుణిస్తే 10 రూపాయలు వస్తాయి. కరుణించకపోతే ఉన్నది లాస్ అయితే అప్పుల పాలవుతాం. వరి పొలమా ఇది? ఇది వరి పొలం. ఎక్కడ దాకా ఉంటుంది మనది? ఎన్ని ఎకరాలు ఉంటుంది? 6 ఎకరాలు ఉంటది. 6 ఎకరాలు. ఇది 6 ఎకరాలు నాకు ఉన్న భూమి. ఓకే, ఇదేంది మీరు మందు? ఏది ఒకసారి మందు. అంటే ఈ వరి దానికి ఓకే. కాదు ఈ మందు వేస్తే మనకి బాడీకి ఏం కాదా? మనకి అయితే హాస్పిటల్ లేవా? అంతే అంటూ. మరి ఏం చేస్తాం, రైతు కష్టం తప్పదంటూ. తప్పది. కాదు ఇంత ముందుకి ఒకప్పుడు, ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం మనం, అసలు ఇంత పచ్చదనం అయితే ఎక్కడ కనిపిస్తలేదు ఇప్పుడు ఈ మధ్యలో. మాకేమన్నా కేసీఆర్ నీళ్ళు వస్తున్నాయి ఇళ్ళకు? బోర్లు వేసుకున్నాం. బోర్లు వేసుకురు. అది కట్టుడు. ఆయన ప్రతి ఒక్కరికి పోవాలి, అందరు బతకాలి అని కట్టిండు. ఉంది మాకు కిలోమీటర్ ఉంది. వాళ్ళ అందరికి రైతులకు మేలే చేస్తుండు. ఆయన కూడా చేస్తుండు మేలు. చేయలేదని ఎవరు అంటారు?
కేసీఆర్ మంచిగానే చేస్తుండు, చేస్తలేదు. చిన్న చిన్న లీడర్లు ఉంటారు చూడు. కాదు, నేను ఇంతసేపు ఎండలో చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. సో పల్లవి ప్రశాంత్ ఎలాంటి వ్యక్తి అంటే ఇప్పుడు మనము బిగ్ బాస్ హౌస్ లో చూస్తున్నాము రైతు. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అనిల్. సో ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ విన్నర్గా వెయిట్ చేస్తున్నారు చాలామంది తెలుగు ప్రేక్షకులు. అయితే ఆ తెలుగు BB7 విన్నర్ అయితే పల్లవి ప్రశాంత్ మన రైతు బిడ్డ అయిపోయాడు అనమాట. సో ఆ పల్లవి ప్రశాంత్ నిన్న గెలిచిన తర్వాత కూడా అక్కడ ఆ బోడుపల్లి కూడా నిన్న సెలబ్రేషన్స్ జరిగాయి. దాని తర్వాత ఈరోజు పల్లవి ప్రశాంత్ గెలిచిన ఆ నెక్స్ట్ డే తన సొంత ఊరు కొల్గూరులో గజ్వేల్కి సంబంధించి గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి ఆ కొల్గూరులో కూడా సెలబ్రేషన్స్ భారీ ఎత్తున చేయబోతున్నారు. అక్కడ ఆల్రెడీ ఆ గజ్వేల్లో కూడా ఆ ర్యాలీ ఆల్రెడీ మొదలైపోయింది. భారీ కాన్వేతో కూడా పల్లవి ప్రశాంత్ ర్యాలీ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనం ఆ పల్లవి ప్రశాంత్ ఇంటి దగ్గరనే ఉన్నాము. చూడొచ్చు ఆల్రెడీ పల్లవి ప్రశాంత్ ఎప్పుడెప్పుడు వస్తారని చెప్పి కూడా చాలామంది పల్లవి ఫ్యాన్స్ అయితే, అలాగే పల్లవి ప్రశాంత్కి సంబంధించిన కుటుంబ సభ్యులు చాలామంది అయితే ఇక్కడ ఉన్నారు. సో ఆ స్టార్టింగ్ మనం చూసుకున్నట్టయితే పల్లవి ప్రశాంత్ ఆర్థిక శుభాకాంక్షలు అని చెప్పి కూడా, అలాగే ఇటు పక్కన చూసుకున్నట్టయితే పల్లవి ప్రశాంత్కి శుభాకాంక్షలు అని కూడా చూసుకున్నట్టయితే మొత్తం ఇక్కడ కుటుంబ సభ్యులు అందరు కలిసి ఇక్కడ ఆల్రెడీ కుటుంబ సభ్యులు అయితే ఇక్కడికి చేరిపోయారు. ఇక్కడ చూద్దాం, లోపలికి వెళ్దాం. సో ఎవరెవరు ఉన్నారు. సో ప్రశాంత్ అయితే ఇక్కడ లేడు, ప్రశాంత్ గజ్వేల్లో ఉన్నాడు. మరికొద్దిసేపట్లో తన ఆ నివాసానికి కూడా ప్రశాంత్ రాబోతున్నాడు. చూడవచ్చు ఇక్కడ వాళ్ళ నాన్నతో తింటున్న ఫుడ్ బ్యానర్ ఇది. స్టార్టింగ్ నుంచి ప్రశాంత్ ఏదైతే బిగ్ బాస్ హౌస్ పోయినాడో అప్పటి నుంచి కూడా మనం చూసుకోవచ్చు. దాని తర్వాత కూడా నాగార్జున గారితో కూడా ఫస్ట్ తను బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఏదైతే ఆ పూలతొట్టి ఉందో పూలతొట్టితో ఫస్ట్ ఎంట్రీ ఫోటో అనమాట. దాని తర్వాత కూడా ఇక్కడ చూడవచ్చు, అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఈ యొక్క బ్యానర్లతో ఇక్కడ పల్లవి ప్రశాంత్ విలేజ్ అయితే నిండిపోయిందనే చెప్పుకోవచ్చు. చాలామంది పల్లవి ప్రశాంత్ అభిమానులు అయితే ఫ్యాన్స్ అయితే నిన్న మొత్తం ఉప్పల్లో కూడా చాలామంది అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కూడా ఉప్పల్ వరకు భారీ ఎత్తుగా ఆ కాన్వే అయితే తీశాడు. అటు కూడా చూడవచ్చు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటో కూడా మనకు కనిపిస్తుంది. రైతు బిడ్డ భూమి బిడ్డ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్తో కూడా అక్కడ ప్రశాంత్కి సంబంధించిన ఫ్యామిలీని అయితే మనం చూడవచ్చు. ఇప్పుడు మనం వెళ్దాం పల్లవి ప్రశాంత్ ఇంట్లోకి అయితే వెళ్దాం. మరి కొద్దిసేపట్లోనే గజ్వేల్ నుంచి తన 109 అంటే 109 రోజులు పూర్తి చేసుకొని బిగ్ బాస్ టైటిల్ని పట్టుకొని మొట్టమొదటిసారిగా తన కొల్గూరు నివాసంలో తన ఇంటికి రాబోతున్నాడు. సో ఆల్రెడీ ఇక్కడ చూడవచ్చు డెకరేషన్స్తో అయితే మొత్తం ఇల్లంతా పండగ వాతావరణం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ బెలూన్స్తో, అలాగే వాళ్ళ ఆ కుటుంబ సభ్యులు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరిది ఆ బ్యానర్ కూడా ఎంట్రన్స్లో మనం చూస్తున్నాము. ఇంకా మనం ముందుకెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ కింద కూడా చూడవచ్చు ఐ లవ్ యూ బాపు BB7 బిగ్ బాస్ 7 అని చెప్పి కూడా ఒక ఎంట్రన్స్లో వీళ్ళు వేశారు. అలాగే ముంగడికి వెళ్తే పూలు కూడా కనిపిస్తున్నాయి మనకి. ఆ రహదారిలో కూడా ఆ పూలతో కూడా వీళ్ళు వేసింది మనం చూస్తున్నాము. ఎందుకంటే చూడవచ్చు అక్కడ ముఖ్యంగా మనకి అక్కడ చూడవచ్చు ఏదైతే అక్కడ ఆ పూలతొట్టి మనకు కనిపిస్తుందో హౌస్లో ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా పూలతొట్టికి వాటర్ పోస్తలేడు ప్రశాంత్ అని చెప్పి కూడా అక్కడ నాగార్జున కూడా విమర్శించడం జరిగింది. దాని తర్వాత కూడా దానిపై కూడా వచ్చినా కూడా అలాగే తను ఒక రైతు బిడ్డ కాబట్టి చాలా గట్టిగా పోరాడి ఆ చెట్టును తను కాపాడుకున్నాడు. అలాగే ఇక్కడ ఉన్నారు కొంతమంది మాట్లాడదాం. అమ్మ మీరు ప్రశాంత్ అక్కనా? అక్క కాదు, వాళ్ళ పెద్ద మమ్మీ, వాళ్ళ ప్రశాంత్ వాళ్ళ పెద్ద మమ్మీ. సో ఇట్లా డెకరేషన్ చేసింది మీరేనా? అవును మేము. సో ఎట్లా అనిపిస్తుంది గెలిచి వచ్చిండు? చాలా చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా బాబు అసలు మాకు చెప్పనేంత హ్యాపీగా ఉంది బాబు. సో మీరు ఎక్స్పెక్ట్ చేసిరా ప్రశాంత్ బిగ్ బాస్ పోతాడు టైటిల్ విన్నర్ అవుతాడు? మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా, పోయినా కూడా అసలు ఆడతాడో లేదో మా కొడుకు అనుకున్నాము. కానీ అందరి ప్రజల వల్ల ఓటింగ్ వల్ల మా బాబు గెలిచి వచ్చిండు. మాకు అంతే సంతోషము. మాకు చాలా చాలా ప్రజలకు రుణపడి ఉంటాం మేము. ఓటు ఎవరెవరు వేసారు పేరు పేరుని అందరికీ నమస్కారం. సో చూడవచ్చు ఇక్కడ మనకి పూల వేళ కనిపిస్తుంది. ఇదే వేళ పోతాడా ప్రశాంత్ ఇంటికి వచ్చినా మరి? ఇదే వేళ వెళ్తాడా ప్రశాంత్ అంటున్నా? సో సార్ విజువల్ తీసుకోదాన్ని, విజువల్ తీసుకో. పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, AMH టెస్ట్, RBS, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.